Good afternoon. Good afternoon, all Kibo family members and Mynates family members. మీరు మైనెట్స్ ఓపెన్ చేసి పెడుతున్నా ఇక్కడ మీకు ఒకటి డిస్ప్లే అయిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇక్కడ ఏమంటుందంటే కీబోర్డ్ కైండ్స్ .net మన సైటు కీబోర్డ్ కైండ్ .net. అయితే ఇక్కడ మనం మైనెట్స్ ఓపెన్ చేసి పెడుతున్నాం. మీకు ఇక్కడ నోటిఫికేషన్ keyboard kind will be listing on Bitmart and PancakeSwap. So download Bitmart and maintenance fund USDT your account wallet. keyboard kind అనేది లిస్టింగ్ అవుతుంది బిట్మార్ట్లో మరియు PancakeSwap లో. కాబట్టి మీరు ఈ వాలెట్లను బిట్మార్ట్ కానీ PancakeSwap కానీ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫండ్ యూఎస్డిటీలో ఫండ్ పెట్టుకోండి. ఫండ్ ఎందుకంటే మనది వచ్చేసి యూఎస్డిటీ స్వైప్ చేసుకోవడానికి. దేని స్వైప్ చేసుకోవడానికి? PancakeSwapలో అయితే మన కాయిన్ తీసుకెళ్ళి స్వైప్ చేయడం అంటే ఒక దానికి బదులుగా మన కీబోర్డ్ కాయిన్ బదులుగా మనము యూఎస్డిటీ తీసుకోవడానికి. ఒకవేళ మనము అదే బిట్మార్ట్లో అయితే యూఎస్డిటీ మనం కాయిన్ కొనడానికి సేల్ చేసుకోవడానికి యూఎస్డిటీ తీసుకోవడానికి యూఎస్డిటీ ఫండ్లు పెట్టుకోండి ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కీబోర్డ్ సేల్ చేసుకోవాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏం చేయని వాళ్ళు అంటే కీబోర్డ్లో డాలర్స్ మనకు కీబోర్డ్ కాయిన్స్ ఉన్నాయి. కొంత ఐడీలు ఇప్పటి వరకు ఓపెన్ చేసుకొని చూసుకోలేనటువంటి వారసులు ఉన్నారు. నేను వాళ్ళకు దృష్టిలో పెడుతున్నా. ఒకవేళ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఓకే, వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే ఈ కానివారు అయిన వారు అందరు దానిలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకు వేరే వీడియో చేయడం కాకుండా ఒకటే వీడియోలో మొత్తం వచ్చినట్టుగా ఆడియో వాయిస్లో మొత్తం వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు తమ కీబోర్డ్ ఐడి ఇప్పటికైనా కానీ కీబోర్డ్ ఐడి ఓపెన్ చేసుకొని చాలా మంది ఏదో ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం 500 కదా వేయడం, దాన్ని అట్లనే మర్చిపోవడం చేశారు కదా. ఇప్పుడు అది చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరు తమ ఐడీలు ఉన్నట్లయితే ఓపెన్ చేసుకొని చూడండి. ఉండంగా మర్చిపోయిన వాళ్ళు అయితే వెతుక్కోండి. మీ అప్లైనర్కి అడగండి, నాకు కీబోర్డ్లో 500 కట్టించారు కదా, దాని విషయం ఏమైంది అని అడగండి. ప్రతి మీ అప్లైనర్ కానీ మీకు ఎవరెవరు కట్టించారో వాళ్ళకి అడిగి సమాచారం తీసుకోండి. ఒకవేళ వాళ్ళు సమాచారం ఇవ్వనట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీరు ఎక్కడి వరకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే మీ అప్లైనర్ చెప్పకపోయినా కానీ నా యూట్యూబ్లో వచ్చేసి పెట్టండి. మీకు ఎటువంటి వీడియో కావాలి, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఎటువంటి ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే దానిలో కేవైసీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నాకు యూట్యూబ్లో పెట్టండి. మీకు అదే మీకు డైరెక్ట్గా నేను యూట్యూబ్ మళ్ళీ ఆల్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, కాబట్టి యూట్యూబ్లో ఉన్నాయి. ఆ వీడియో మళ్ళీ మీకు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ కీబోర్డ్లో అమౌంట్ వేసి సేలబుల్ కాయిన్స్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు తమ ఐడీలు ఓపెన్ చేసుకొని మెనూలో పోయి అక్కడ కేవైసీ చేసుకునే వారు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. మెనూలో పోతే అక్కడ లెఫ్ట్లో 3 లైన్స్ ఉంటాయి. దాన్ని టచ్ చేస్తే మెనూ ఓపెన్ అయిపోద్ది. దానిలో థర్డ్ ఆప్షన్ అనేది కేవైసీ అప్డేట్ ఉంది. మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ అప్పుడు కరెక్ట్ ఇచ్చినట్లయితే అదే కంటిన్యూ చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ రాంగ్ ఉన్నట్లయితే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఒక నేమ్ మాత్రం మార్చుకోవడానికి లేదు, మిగతా మొత్తం మార్చుకోవచ్చు.
ఫస్ట్ మీ కేవైసీని కంప్లీట్ చేయండి. కేవైసీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాకు యూట్యూబ్ కింద మెసేజ్ చేయండి. మెసేజ్ నాకు కేవైసీ ఏ విధంగా చేయాలనే వీడియోస్ ఉంటుంది, పంపిస్తా. కేవైసీ చేసిన తర్వాత ఓల్డ్ ప్రొఫైల్ ఎడిట్, ఓల్డ్ ప్రొఫైల్ న్యూ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ కంప్లీట్ చేయండి. ఫస్ట్ కేవైసీ, ఓల్డ్ ప్రొఫైల్, న్యూ ప్రొఫైల్ అనేది 3 కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఈ మొత్తం 3 కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లైనర్ దగ్గర నుంచి వెళ్ళి, లేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు అవ్వట్లేదు అంటే నా యూట్యూబ్లో మీరు మెసేజ్ పెట్టండి, మీకు మై నీడ్స్ లింక్ పంపించడం జరుగుతుంది. కేవైసీ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు అదే యూజర్ ఐడి పాస్వర్డ్తోని bctt.co.inలో వచ్చేసి అక్కడ లోకల్ ఎక్స్చేంజ్, ఆ లోకల్ ఎక్స్చేంజ్లో సేలబుల్ కైండ్స్ అటు పంపించుకోండి. పంపించుకున్న తర్వాత మీరు దానికి కీబో సైట్ను మైనిట్స్ లింక్ చేసుకోండి. మైనిట్స్ లింక్ చేసుకున్న తర్వాత మీరు డిస్క్రిప్షన్లో మీకు మైనిట్స్ లింక్ మీకు దొరకడం జరుగుతుంది. మళ్ళీ మైనిట్స్ సబ్స్క్రైబ్ కోడ్ దొరకడం జరుగుతుంది. ఆ చేసుకున్న తర్వాత, లింక్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్లో మైనిట్స్ డౌన్లోడ్ చేసుకోండి. దానికి లింక్ ఉంటుంది, డౌన్లోడ్స్ లింక్ ఉంటుంది. ఇంకా మన ప్లే స్టోర్లో రాలేదు కాబట్టి అది నా డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకున్నది ఇవ్వడం జరుగుతుంది. అది మొబైల్లో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మైనిట్స్ యాప్ను. చేసుకున్న తర్వాత అక్కడ దానిలో సుధా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయింది. మొబైల్ నెంబర్ మీకు ఓటీపీ వస్తే మొబైల్ నెంబర్ మీరు ఓటీపీ కొట్టాక సబ్మిట్ చేసిన తర్వాత కింద మీకు మై అకౌంట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మళ్ళీ అక్కడ కేవైసీ ఉంటుంది. మైనిట్స్లో కేవైసీ కంప్లీట్ చేయండి. మైనిట్స్లో కేవైసీ కంప్లీట్ చేసినాక పైన సబ్స్క్రైబ్ అని కోడ్, సబ్స్క్రైబ్ అనేది అవుపడుతుంది రెడ్లో, గ్రీన్లో కానీ దాన్ని కొట్టేస్తే మళ్ళీ మీకు అక్కడ మీ అప్లైనర్ కానీ మీరు ఎవరి కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా వాళ్ళ కోడ్ అడుగుతుంది. దేని కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ను అక్కడ కాపీ చేసి దానికి ముందు మీరు యాడ్ మనీ ఒక 50 రూపీస్ యాడ్ క్యాష్లో యాడ్ చేసుకొని తర్వాత సబ్స్క్రైబ్ అని కొట్టండి. ఆ 50 రూపీస్ తీసుకొని లైఫ్ లాంగ్గా మీకు ఫ్రీగా అవ్వడం జరుగుతుంది. మీకు సుధా పైన మీకు మీ కోడ్ షో చేస్తుంది. అప్పుడు మీరు ఆ కోడ్ను మీ డౌన్లో అందరికి పంపించేసి దాన్ని అందరికీ డౌన్లోడ్ చేయించేయండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కేవైసీ చేయాల్సింది. కేవైసీ అప్డేట్, ఓల్డ్ ప్రొఫైల్, న్యూ ప్రొఫైల్ ఎడిట్, ఈ 3 చేయాలి. తర్వాత మైనిట్స్ లింక్ చేసుకోవాలి. తర్వాత మైనిట్స్ లింక్ డౌన్లోడ్ లింక్తో మైనిట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో మనం కేవైసీ చేయాలి. కేవైసీ చేశాక బీసీటీటీలో లోకల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దానిలో రిజిస్టర్ ఉండదు. మన కీబో యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే అయిపోతుంది. తర్వాత మనము ఇది అయిపోయిన తర్వాత మన కీబో కైండ్ సేలబుల్ కైండ్ బీసీటీలో తీసుకెళ్ళి పంపించేయండి. అక్కడ మీకు ఎన్ని కైండ్స్ ఉంటాయో దాన్ని 12 months డివైడ్ చేసి అటు పంపించుకోండి. ఆ పంపించుకున్న తర్వాత పంపించుకున్నటువంటి కైండ్స్ను మీరు ఇప్పుడు ఈ బిట్ మార్ట్లో కానీ పాన్ క్యాప్సేప్లో కానీ మీరు సేల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మెసేజ్ చేసేయండి. ఎటువంటి వీడియో కావాలన్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చెప్పండి. దానిపైన క్లారిటీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అది పంపించేయండి. పంపించేసి విషయాన్ని తెలపండి. ఇప్పటి వరకు మీరు చెప్పితే వాళ్ళకి ఎక్కడ మీకు అడుగుతారా అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం ఆపేశారు. ఇప్పటికైనా కానీ కీవో విషయం పైన, కీవో కాయిన్ పైన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇచ్చాక వాళ్ళు సుతం మీ లెక్కనే తీసుకోవడానికి రెడీ అయిపోతారు. వాళ్ళు కేవైసీ కానీ అవి కానీ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా
దొరికింది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.